జై శ్రీరామ్. సీతాదేవి చేసిన తపస్సు కారణంగానే హనుమంతుడు రావడం జరుగుతుంది. అలాగే ఒక సత్పురుషునికి తనలో ఉండే దైవచింతన ద్వారా దైవము గూర్చిన తపన తీవ్రమైతే అప్పుడు ఒక సద్గురువు అతని జీవితంలో ప్రవేశిస్తాడు. సద్గురువుని మనం వెతుక్కోనక్కర్లేదు. మన ప్రవర్తనలోని బలమును బట్టి, పవిత్రతను బట్టి సద్గురువు మన జీవితంలోనికి ప్రవేశిస్తాడు అని మన సంప్రదాయం మనకి చెబుతున్నది. హనుమంతుడు ఏ విధంగా సముద్రాన్ని దాటి సీత వద్దకు చేరాడో చూసినట్లయితే జీవుని వద్దకు చేరడానికి అన్ని పాట్లు సద్గురువుకు ఉంటాయి అని తెలుస్తుంది. కానీ అతడు దైవబల సంపన్నుడు, దైవ స్వరూపమే కాబట్టి అన్నిటినీ జయించుకుని ఛేదించుకుంటూ జీవుని వద్దకు చేరగలడు. జీవునికి సరైన ఉపదేశం చేయగలడు, మార్గము చూపించగలడు. అందుకని మార్గంలో హనుమంతునికి ఈ మైనాకుని ఆతిథ్యము ఏర్పడినది. అంటే తనకుగా తాను ఆత్మజ్ఞానం పొందినవాడిని, దైవమునకు చేరువైన వాడిని దైవము తన ప్రతినిధిగా అతని చేత జీవోద్ధరణ కార్యక్రమము నిర్వర్తింపచేస్తాడు. ఆత్మజ్ఞానం పొందిన వారిని దైవము ముప్పొద్దులా మేపడం ఉండదు. వాళ్ళు దానికి సిద్ధంగా ఉండాలి. దైవ ప్రతినిధులుగా దైవ కార్యం చేస్తుంటారు. దైవ కార్యం ఏమంటే జీవుల ఉద్ధారణమే. తన నుండి వేరుపడిన జీవులందరినీ మళ్ళీ తన వద్దకు తెచ్చుకోవడానికి దైవం ప్రయత్నం చేస్తుంటాడు. కనుక తన కార్యక్రమాన్ని తన ప్రతినిధులకు అందిస్తాడు. అలా అందించినప్పుడు వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు వీళ్ళకి రకరకాల సత్కారాలు జరుగుతుంటాయి. జై శ్రీరామ్.